మరి ఇప్పుడు సరే ఈ ఈ క్లాషెస్ సరే అభిప్రాయ భేదాలు మీరన్న దాని ప్రకారం అక్కడితో అయిపోయి తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా కలిస్తే మాట్లాడుకోవడం అక్కడ దాకా అందరితో అలాంటిదే ఉంటుందండి లేకపోతే అసలు మాట్లాడుకోవడం లేదు లైఫ్ అందరితో అలాగే ఉంటాం. పని చేసినా పని చేయకపోయినా. ఇప్పుడు రవితేజ సునీల్ డేట్లు నేను చూడట్లే, ఎక్కడ కనిపించినా లేకపోతే ఫోన్లో మాట్లాడుకుంటుంటాం. నేను షూటింగ్లో ఉంటే నా దగ్గరికి వస్తారు సునీల్, లేకపోతే నేను ఆడ షూటింగ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతాను. అసలు వాళ్ళే ఉండదు. సో రవితేజ గారితోనే కొంచెం ఏదో పెద్ద వచ్చిందన్నది కొంచెం టాక్. సునీల్తో వచ్చిందన్నది కనుకన్నా తక్కువే రవితేజ అయితే ఉంది. అదే అభిప్రాయ భేదాలు అదే సునీల్ గారితో కొంచెం అందరికంటే ఎక్కువ వచ్చాయంటారు. అంటే ఏం లేదు, తనకి చాలా ఇప్పుడు నాకన్నా ఎక్కువ సర్కిల్ ఆడు. కమెడియన్ గా వచ్చి తను స్క్రిప్ట్ సైడ్ లో కూడా రాయగలుగుతాడు. ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సునీల్తో సీన్ డిస్కస్ చేస్తే దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాడు సునీల్. ఆ క్లోజ్నెస్ ఉంటుంది. మా ఇద్దరికి అభిప్రాయ భేదాలు కదా. ఇప్పుడు పలానా డైరెక్టర్ నాతో డీల్ చేస్తానంటున్నాడని మీతో మాట్లాడినట్టున్నాడు అని ఆడు ఎందుకు మాట్లాడు నాతో. ఇప్పుడు అదే డైరెక్టర్ నాకు వేరే ఆర్టిస్ట్ కోసం నాతో మాట్లాడుతున్నాడు, నీవు ఒక్కడి గురించి ఎందుకు మాట్లాడు అంటే నువ్వు ఏదో చేస్తున్నావు నేను అసలు అలా ఉండదు అన్నయ్య అని ఇద్దరు ముగ్గురు డైరెక్టర్లు మీతో మాట్లాడట్లేదు అన్నయ్య, నాతో డైరెక్ట్ డీల్ చేస్తున్నారంటే సర్లేరా ఏదో డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, నువ్వే డైరెక్ట్గా డీల్ చేసుకోని చెప్పి అంతకన్నా